హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం థియోకాఫ్ డిఎక్స్ సిరప్ యొక్క యూజెస్, సైడ్ ఎఫెక్ట్స్, అలాగే ఈ సిరప్ యొక్క పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో షెల్ వి బిగిన్? థియోకాఫ్ డిఎక్స్ దీనిని థియోజన్ ఫార్మాక్యూటికల్స్ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 2 డ్రగ్స్ని యూజ్ చేశారు. ఒకటి డెక్స్ట్రోమిథార్ఫన్ హైడ్రోబ్రోమైడ్, రెండవది క్లోరిఫినరమైన్ మ్యాలియేట్. సరే, అయితే నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ 2 డ్రగ్స్ యొక్క యూజెస్ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ థియోకాఫ్ డిఎక్స్లో ఉన్న మొదటి డ్రగ్ డెక్స్ట్రోమిథార్ఫన్ హైడ్రోబ్రోమైడ్. దీనిని ఈ సిరప్లో ఎందుకు యూజ్ చేశారంటే ముఖ్యంగా ఈ డ్రగ్ వచ్చేసి డ్రై కాఫ్ని తగ్గించడం జరుగుతుంది. ఇది డ్రై కాఫ్ని మాత్రమే తగ్గిస్తుంది. ఈ డ్రగ్ మాత్రం ఎటువంటి వారు తీసుకోకూడదు అంటే ఆల్రెడీ స్మోకింగ్ ఎక్కువగా చేస్తూ వారికి కాఫ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది చూసారు, అలాంటి వారు మాత్రం ఈ డ్రగ్ని యూజ్ చేయకూడదు. అలాగే క్రోనిక్ బ్రాంకిటిస్, అలాగే ఎంఫిసీమియా ఇలాంటి డిసీజ్తో బాధపడుతున్న వారికి ఈ డ్రగ్ అనేది అస్సలు ఏ డాక్టర్ కూడా రికమెండ్ చేయడు ఫ్రెండ్స్. సో ఇది ముఖ్యంగా ఈ డ్రగ్ యొక్క యూజెస్. ఇప్పుడు మనం రెండవ డ్రగ్ యొక్క యూజెస్ గురించి తెలుసుకుందాం. క్లోరిఫినరమైన్ మ్యాలియేట్. ఈ డ్రగ్ వచ్చేసి ముఖ్యంగా రన్నీ నోస్ని, అలాగే ఐస్లో ఏదైనా ఇచ్చింగ్ కానీ, ఇరిటేషన్ కానీ, ఐస్ ఎక్కువగా మంట పుట్టడం లాంటి కండిషన్స్ని ఇది తగ్గించడం జరుగుతుంది. అలాగే థ్రోట్లో ఎటువంటి గరగర ఉన్నా కూడా థ్రోట్ యొక్క ఇన్ఫెక్షన్ని ఇది ఓవరాల్గా క్లియర్ చేయడం జరుగుతుంది. అలర్జిక్ కండిషన్స్ని ఇది తగ్గించడం జరుగుతుంది. సో ఈ డ్రగ్ అనేది ఇటువంటి సిమ్టమ్స్ని తగ్గించడం ద్వారా మన డ్రై కాఫ్ని ఇది ఓవరాల్గా క్లియర్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న ఫ్యాక్ట్ మీకోసం. అదేంటంటే థ్రోట్లో ఎప్పుడైతే బ్యాక్టీరియా ఎక్కువ అవుతుందో కాఫ్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. అయితే వాటర్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా థ్రోట్లో ఉన్న బ్యాక్టీరియా అనేది స్టమక్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా స్టమక్లోకి వెళ్తుందో మన స్టమక్లో ప్రొడ్యూస్ అయ్యే HCl పవర్ఫుల్ యాసిడ్ అనేది ఈ బ్యాక్టీరియాని కిల్ చేసి ఆ బ్యాక్టీరియాని యూరిన్లో పాస్ అయ్యే విధంగా చేస్తుంది. అందుకనే కాఫ్ ఎక్కువగా వస్తున్నప్పుడు వాటర్ ఎక్కువగా తాగడం చాలా మంచిది ఫ్రెండ్స్. సో ఇవి ఓవరాల్గా ఈ సిరప్ యొక్క యూజెస్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ సిరప్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడదాం. ఇవి చాలా రేర్గా అక్కర్ అవుతుంటాయి. అందులో మొదటిది మన మౌత్ అనేది ఎక్కువగా డ్రైలోకి మారిపోవడం, అలాగే థ్రోట్లో ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా పెరిగిపోవడం, స్టమక్లో ఎక్కువగా మలబద్ధకంగా ఉండడం, ఇలాంటి కండిషన్స్ తరచుగా కనపడుతూ ఉంటాయి. అలాగే విజన్ అంతా బ్లర్గా మారిపోవడం, ఇంకొకటి స్కిన్పై ర్యాషెస్ అనేవి ఎక్కువగా పెరిగిపోవడం, ఇవి కనపడితే వీటిని మనం సైడ్ ఎఫెక్ట్స్గా గుర్తించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొకటి మన ఎనర్జీ అనేది ఎక్కువగా లాస్ అవ్వడం, చాలా తొందరగా టైర్డ్ అయిపోవడం, ఇలాంటి కండిషన్స్ కనపడినప్పుడు, అలాగే డిజీనెస్, కళ్ళు తిరగడం, ఇవి కూడా సైడ్ ఎఫెక్ట్స్ కిందకే వస్తాయి ఫ్రెండ్స్. సో ఇది ఓవరాల్గా ఈ సిరప్ యొక్క యూజెస్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్. మీకు ఈ వీడియో ఓవరాల్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్ ఉంటే నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.